ఎంజాయ్మెంట్ చేయాలి, అడ్వెంచర్ చేయాలి, రిస్క్ ఎక్కువ చేయొద్దు, ప్రాణాల కంటే రిస్క్ ఎక్కువ చేయొద్దు అన్నమాట. ఇలాంటి చీటింగ్ చేయనని ప్రమాణం చేస్తున్నాను. ఇదే చెట్టు, ఈ చెట్టు నుంచి మేము ఇప్పుడు పైనకి పోవాలా? సో చూద్దాం ఎట్లా పోతున్నాము. ఓహో అప్పుడే అరే షూలతో పడ్డావా నా కొడతా పడ్డావా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుబేనర్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఫైనల్ గా ఈరోజు మనం శ్రీశైలం ఉన్నాం అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఇమ్రాన్ అన్న వాళ్ళకి నాకు కొంచెం ఒక ఇట్లా ఏమంటారు ఒక టాస్క్ లెక్క అయిపోయింది. బైస్ కాదు, టాస్క్ లెక్క అయిపోయింది. ఒక ఛాలెంజ్ ఇస్తారు నాకు. సో ఏంటంటే నీళ్ళలో కాదని ఆల్రెడీ వేసేసి నీళ్ళలో మేము స్విమ్మింగ్ అయితే వేసి వచ్చినాం అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే అన్న టాస్క్ ఇచ్చింది మాకు. చెప్పాలి ఆ టాస్క్ ఏందో. ఏంది? ఇగో ఈ చెట్టు ఉంది, ఆ పైన 2 చెట్లు. సో ఇగో ఈ వైట్ కలర్ చెట్టు ఉందా, ఇగో ఈ వైట్ కలర్ చెట్టు నుంచి ఇదంతా కొండ మీదకి ఎక్కి ఇగో ఈ 2 చెట్ల మధ్య నుంచి కిందికి రావాలంట. ఈ టాస్క్ ఓవర్ కంటే నాకు ఇగో ఇంకా ఈ అన్నకి నాకు ఇంకా కేపీ అన్నకి అనమాట టాస్క్. సో అన్న షూలు వేసుకొని రెడీ అవుతుండు. సో ఇప్పుడు మనం కూడా షూలు వేసుకొని రెడీ అవుతున్నాం అంట. ఇద్దరు ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 10,000 అంట. సో ఇమ్రాన్ 20,000 ఇస్తా అంటుండు కేపీఆర్ ఓడిపోతే. సో నేను ఛాలెంజ్ కోకే ఇప్పుడు ఇద్దరం కలిసి ఎక్కువ అవుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ పైనకి పోయి కిందికి ఎవరు వస్తారో చెక్ చేద్దాం. కానీ నువ్వు నీళ్ళలో గిళ్ళలా ముంచొద్దు ప్లీజ్. వాటర్ ప్రూఫ్ అయినా కూడా వాటర్ ప్రూఫ్ అన్న, వాటర్ రెసిస్టెన్స్ అన్న. అరే వాటర్ రెసిస్టెంట్ 12 వరకే అంట అన్న, ఇషాక్ భాయ్ చెప్పిండు కదా. ఇప్పుడు గూగుల్లో చెక్ చేసినాను, వాటర్ రెసిస్టెంట్ అని వచ్చింది, ప్రూఫ్ అని రాలే. నువ్వు గెలిచినా అనుకో ఈ సబ్బు నీకు. ఇట్లా మాట్లాడుతుర్రు, నేను గెలిస్తే సబ్బు ఇప్పిస్తాను. సబ్బు కాదు, 20,000 ఇస్తాను, 20,000 ఇవ్వాలా ఇస్తాను. టాస్క్ నేను ఓకే, చిన్న టాస్క్ కాదు గాయ్స్. మీరు చూడొచ్చు కొండ ఎంత ఉందో. సో ఇప్పుడు ఇగో ఈ చెట్టు, వైట్ కలర్ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది రేజ్. ఇప్పుడైతే అన్న రెడీ అయిపోయాడు. అన్న ఆర్మీ రిటైర్ అనమాట. అన్నకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. ఇవన్నీ కొండలు ఎక్సైజ్ అంతా చేస్తాడు. ఆ అన్న ఆర్మీ ఆఫీసర్ ఉండే వస్తున్నా ఇంట్రొడక్షన్ ఇస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరం కలిసి అక్కడికి పోతాం, వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆడికి ఎక్కడ గాయస్ అసలు చూద్దాం ఈ టాస్క్ ఏం కాబోతుందో. అసలు నేను ఎక్కగలుగుతాను ఎక్కలేను. నువ్వైతే బాపనోళ్ళు లేకున్నావు జరు పక్కకి. ఓ అన్న ఫుల్ జోష్లు ఉన్నాడు కావాలి. నువ్వేం చేస్తున్నావు అన్న? ఫుల్ జోష్లు ఉన్నాడు. మనమైతే ఇప్పుడు అక్కడికి పోదాం. నేను షూ వేసుకొని రెడీ అయిపోయినాక అక్కడికి పోయినాక వీడియో స్టార్ట్ చేద్దాం. నాకైతే ఇప్పుడు పోటీ కాబోతుంది అనమాట. అన్నేమో చెప్పబోతుంది నాకు. చెప్పాను ఈ చెట్టు వైట్ చెట్టు, ఈ చెట్టు పై ఆ 2 చెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్. పై చెట్టు 2 బంతుల నుంచి వెళ్ళి క్రాస్ చేసి రావాలి, వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. క్రాస్ చేసి వచ్చిందంటే ఈ కిందికి వచ్చి మనం ఈ నీళ్ళలో పడాలి. కిందికి వచ్చి నీళ్ళ వైట్ చెట్టు వరకు కోసం కాదు, కిందికి వచ్చి ఆ నీళ్ళు ఎవరు టచ్ చేసో వాళ్ళే ఫస్ట్. ఏదో తేడాగా ఉందేంటి? ఫస్ట్ ప్రైజ్ అయింది, ఉన్నది ఒకటే ప్రైజ్. ఇప్పుడు నేను ఓకే అంటున్నా, నేనేం దీనికి వద్దంటలే, నేనేం రూల్స్ పెడతలేను. చెప్పేదాన్ని నేను ఓకే. కానీ ఇప్పుడు మనం చేసే ప్రయత్నంలో నువ్వు ఏం ట్విస్టులు పెట్టవద్దు. మనం ఏం పెట్టదు. నువ్వు ఇది టాస్క్. సో ఈ టాస్క్ లో మధ్యలో ట్విస్టులు అట్లా కాదు, అవన్నీ కాదు. మనం ఇప్పుడు స్ట్రైట్ ఎక్కాలి. ఇప్పుడు ఇడికి సైట్ ఎక్కువ రోడ్డు మీద ఎక్కువ స్ట్రైట్ గానే ఎక్కాలి, వంకలికి. నువ్వు ఎట్లా ఎక్కువ ఇంత డిస్టెన్స్ అటు ఇటు పోవచ్చు. నువ్వు ఎట్లా ఎక్కువ నువ్వు వంకలు ఎక్కువ నువ్వు ఎక్కి నువ్వు రావాలి టచ్ నువ్వు అంటే ఇక్కడ లోకల్ ఉంటావు కాబట్టి నీకు ఐడియా ఉండదు, నాకు ఐడియా లేదు. ఇప్పుడు నేను ఫాలో కూడా కావాల్సి వస్తుంది మధ్య మధ్యలో. ఎందుకంటే నేను చూసి నేను అడుగునా, నేను అడగాల్సి వస్తుంది. అడుగులు వేయకు, అందుకు ఇప్పుడు నీకు గెట్ చేసుకో. 10 నిమిషాలు టైం ఇస్తాను నేను. నువ్వు ఎట్లా ఎక్కాలి, సందులు చెక్కాలి, రాళ్ళని చెక్కాలి, నీ ఇష్టం అది. సరే అన్న నేను ఎక్కుతా. కానీ ఈ కొండ ఓన్లీ నీకు ఇట్లా కనబడుతుంది. కానీ ఇది డైరెక్ట్ 45 డిగ్రీ యాంగిల్ ఉన్నది. 45 డిగ్రీ యాంగిల్ ఉంది చూడు, 45 డిగ్రీ యాంగిల్ ఉందంట. సరే వెళ్ళాలి. 45 ఉండని, 90 డిగ్రీస్ యాంగిల్ ఉండని ఎక్కేసా. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినా నేను ఇదంతా కానీ నాకు ఎక్కడం ప్రాబ్లం కాదన్నా. మధ్యలో స్టఫ్ వస్తుంది. స్టఫ్ అన్నారు, స్నాక్స్ అంటారు. ఎక్కడానికి ప్రాబ్లం లేదు బాబు నాకు. కానీ ఏంటంటే వీళ్ళు మధ్య మధ్యలో టెస్టులు పెడతారు. మీకు తెలిసి ఆ పర్సన్ బాయ్స్ ఏం లేదు. అన్న పర్సన్ బాయ్స్ కానీ అన్న అట్లా కాదు. అన్న ఫుల్ ఆర్మీ రిటైర్ అనమాట. అన్న ఫుల్ సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఉంటాడు, ఫుల్ ఆటోమేటిక్. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన అన్న దగ్గరికి ఏం టెస్టులు పెట్టకుండా, ఏం మజాక్ ఆడకుండా ప్రాపర్ గా టాస్క్ అనేది కంప్లీట్ చేసి పెట్టాను. స్టార్ట్ చేద్దాం. టచ్ చేసేందుకు వచ్చి దుంకురు.
చెట్లే ఫిక్స్ కదా రెండు చెట్ల మధ్యలో చెట్టు కాదు పైన రెండు చెట్లు ఏదో టచ్ చేసి కాదు రావాలి అంతే రైట్ ఓకే లేదు ఒకవేళ జూమ్ లో నువ్వు తిరిగి ఇక్కడ కూడా వచ్చేసినా అనుకో నువ్వు ఫెయిల్ రైట్ నేను ఫెయిల్ రైట్ ఓకేనా అలా చెప్పు డన్ అని చెప్పు నేను ఒక చిన్న ప్లెజ్ చేయబెట్టి ఇట్లా చేయబెట్టు ఇట్లా ఇట్లా ఏపీ అనే నేను తీసుకోనా పట్టుకో 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 మనం చూసుకునే పని ఏంటంటే స్మార్ట్ గా అనిపించాలని చెప్పి ఆల్రెడీ మనమేమనుకోవాలి ఇక అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అందగాదు ఇట్లా ఒక ఆర్మీ పర్సన్ తో నాకు ఒక ఛాలెంజ్ వస్తుందని చెప్పి పోటీలో ఎవరికి గెలుస్తుందో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ మిలిటరీ పర్సన్ మీద నమ్మకం ఉంది. మిలిటరీ పర్సన్ మనం కామన్ నమ్మకం ఉంది. నేను పెట్టేస్తాను, నన్ను పెట్టేస్తా. హలో ఓహో ఇది భలే ఉంది అబ్బా. విఆర్ 46 అది కాదు క్లిచ్ చేద్దామంటే గాలి ఆపేసింది కానీ గాలి ఆపినా క్లిచ్ ఆప రే 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 ఏంట్రా ఇది? ఆల్ ఇండియన్ సర్వై బ్రదర్స్. కేపీ అనే నేను నువ్వు కేపీఆర్ అనేది అన్నావా? ఈ పోటీలో ఇట్లాంటి చీటింగ్ చేయనని ఇట్లాంటి చీటింగ్ చేస్తారని ఇదే ఉంటాయి అందుకే ప్రామిస్ చేపిస్తాను చేయనని ఎలాంటి చీటింగ్ చేయనని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. పోటీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కింద నుంచి స్టార్ట్ చేసి పైన 2 సెట్ల మధ్య నుంచి కిందికి వస్తానని కింద వచ్చి ప్రాపర్ గా కంప్లీట్ చేస్తానని ప్రాపర్ కంప్లీట్ చేసి గంగ లూపుతారని గుర్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేయాలి. అగో, ప్రమాణం. ఏయ్! ప్రమాణం చేస్తున్నాను. క్యాన్సల్. చెక్కిన ప్రమాణం చెప్పింది మొత్తం చెప్పిన మొత్తం పాటిస్తానని పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. అంతే. ఒక ఆర్మీ పర్సన్ అయ్యుండి చీటింగ్ చేయొద్దు. 40% చీటింగ్ చేయను. వినను నాతో సవాల్ సవాల్ అబ్బో ఛాతి అరా లైఫ్లో మజానే లేదు. ఛాతి గుద్దుకురా బొర్రలు గుద్దుకురా. నాకు బుర్రుంది అన్న చాది గుద్దుకుంది. దా దా వినర్ సో గైస్ రెడీ అయిపోయింది. చేస్తుండు. ఆల్రెడీ మనకు వార్మప్ చేస్తున్నట్టు కనిపిస్తూనే ఉంది. మన ఎక్స్ ఆర్మీ అన్న వార్మప్ చేస్తుండు. బెనర్ బై ఇంకా కూర్చొని హలో ఆడ ఎక్స్ ఆర్మీ అయితే ఇక్కడ వై ఆర్మీ చెప్పనా? సరే కానీ ఈడ వయాలి అంటారు. ఇక్కడ చూస్తే ఇమ్రాన్ భాయ్ ఇక్కడ చూస్తే అయితే ఇమ్రాన్ భాయ్ ఫుల్ షాంపూ పెట్టుకొని స్నానం చేస్తుండు. చిల్ అవుతుండు. హోటల్ లోపలికి వెళ్ళిపోయాను. మొత్తం లోపలికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళాడు. ఓ బ్యాక్ 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 నువ్వైతే షూ
వేసుకున్నాం, లేస్ కట్టుకున్నాం, దాని ఫ్లిప్ పెట్టుకున్నాం. ఇవన్నీ ఎందుకన్నా జల్దీ పోయేసి వస్తే 10,000 తీసుకొని వెళ్ళిపోదాం. లేదంటే ఫోన్ ముంచేస్తాడు నీళ్ళ. అంటే అటు పోతుండు మీదికి పైసలు కాదు నేను వద్దు అన్న ఇంటలేడు. అంత మీదికి పోయిన తర్వాత ఏమైనా జారి పట్టాలంటే నాకేం తెలియదు. షాంపూ పెట్టుకో, తెల్లగా అనిపిస్తుంది. ఫుల్ స్వాట్ ఉన్నాడా? ఆ అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? బాయ్ మన బాయ్ చూసినట్టయితే వెళ్ళిపోతుండు. మన బాయ్ అయితే బాయ్లకు పోతుండు. వాటర్ కూడా వాటర్ కాదు. నాకేమని వెళ్ళిపోయిండు, నువ్వు ఈయన ఉన్నావు. జల్దీ మీదికో. మేము చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాం అనమాట. ఇదే చెట్టు. ఈ చెట్టు నుంచి మేము ఇప్పుడు పైనకి పోవాలా. సో చూద్దాం ఎట్లా పోతున్నామో. పైకి పోవాలా. గాలి మాత్రం డేంజర్ వస్తుంది. అసలు లొకేషన్ వేరే ఉంది. ఇట్లాంటి లొకేషన్ టాస్క్ చేసా చెప్పి ఎప్పుడు అనుకోలేదు అనమాట మేము. ఇది ఫస్ట్ టైం ఒక టాస్క్ వస్తుంది. చాలా డేంజర్, చాలా రిస్క్. కానీ ఓడుకోమంటున్నాను. అల్సర్ తెచ్చుకొని మళ్ళీ నువ్వు మళ్ళీ గుండె ఎత్తి గిన్నె పనబాడు వెళ్దామా? ఇడికెళ్ళి స్టార్ట్ అవుతుందా? ఇడికెళ్ళి స్టార్టా? మొబైల్ డేటా మనం ఆడే వాడా చేరుకుంటే గుప్పాడు తిరుగుతుంది కదా పట్టుకున్నాం. సో ఇది ఆడియో అయితే ఇక్కడ దూరం ఉంటుంది అనమాట. అదే చూడలేదు. ఆడియో అయితే ఉంది, కొంచెం వినిపిస్తుంది ఇంకా డౌట్ మాకు. సో గెట్ రెడీ గైస్. 1 2 3. ఓహో దుబ్బ ఆటలు అప్పుడే. అంటే 10,000 వస్తే మనకే ఖర్చు పెడతాడు. చెప్పాను ఎందుకు పిలుస్తున్నావు ఈ టైంలో. సో ఈ ఆర్వేలో టెక్నిక్ ఏముంటుందంటే ముందే ఉరుకులాడి గంతం అయిపోయి ఆగకుండా మెల్లగా వస్తుంది అనమాట. విధానమే ప్రధానం అన్నట్టు. మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి ఉరుకులాడుతుంది. కట్టెలు కూడా ఇరిగిపోతున్నాయి. అవును, ఎందుకు ఏమైంది? నువ్వు మాట్లాడు స్లో చేస్తుంది. అమ్మాయితుందా నీకు? అయితే ఆగిపోతుంది. అమ్మో డేంజర్ ఉంది ఇది.
అమ్మా అసలు మాటలు అసలు అమ్మా అన్న వస్తే కిందనాడు అమ్మా అది చాలా పైనకి ఉంది. అందరు కిందికెళ్ళి చూస్తున్నారు అనమాట. నా దుబ్బ తాకింది, రక్తం కూడా వస్తుంది ఆల్రెడీ. మెల్ల మెల్ల అమ్మా ఓ అసలు అవుతుంది అవుతలేదు ఆయనకి. వర్షం పడుతుంది వచ్చేది, వర్షం పడుతుంది వచ్చేది. వర్షం 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 పడుతుంది. లేవో పైన బాయ్, మేము పోతున్నాం బాయ్. అయితే వర్షం పడుతుంది, క్యాన్సిల్ చేయాలని చెప్పి, లేకపోతే అయితే కిందికి రారు. ఏరీలు కెమెరా కూడా దొరుకుతా ఇడున్నారు, దొరికిరు 8x దేర్ సి. వర్షం పడుతుంది, జల్దీ రండి, కమ్ ఫాస్టర్. వర్షం పడుతుందనా, జల్దీ రా. ఆవేశం కాదనా, చాలా వర్షం పడుతుంది గాయ్స్. అన్న వాళ్ళు చెప్తలేదు, చూడండి ఎక్కడ ఒకసారి తుఫాన్ స్టార్ట్ అయింది ఇక్కడ. జల్దీరా. నువ్వైతే బాస్టన్ టీషర్ట్ వేసుకున్నావు, బాస్టన్ యూనివర్సిటీ ఓ జరా వాగకు. ఓకే హర్ష అన్నా అన్నా ఇంతసేపు 10,000 వస్తాయి, బెన్నర్ అన్న గెలుస్తాడు, మాకే వంచాడు. నువ్వు కేపన ముంగట రాగానే కేపన గెలుస్తాడు అంటున్నావు. ఎవరు వస్తారో అర్థమైతలేదు, చాలా డేంజర్ గా అవుతుంది. వాళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉన్నారు, ఏమైతుందో తెలియదు. పామా పామా ఏడానా? అయ్యా వాటర్లో పాము ఏందన్నా? జల్దీ రర్రీ బయటికి, చిన్నపిల్లలు ఉన్నారా? అన్నా ఇంతసేపు కేపన్ అన్నావు కదా అన్న. అన్నా అట్నుంచిరా. గుట్టల మధ్యలో మొత్తం బాగానే ఉంది. గుట్టల మధ్యలో ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, ఏం అర్థమైతలేదు ఇక్కడ. వినర్ బై వాళ్ళేమో దోస్తారు వస్తారు మెల్లగా, మాకేమైనా టెన్షన్ పెట్టేసి మొత్తం రక్తం వస్తుందా? కింద పడ్డారంట. పడ్డారంట. అరే రక్తం వస్తుందన్న కాలుకి. ఏయ్ అరే అన్న కాలుకి రక్తం వస్తుందన్న, పాతరాడు వేసిన దగ్గర కనిపిస్తుందాగో, కనిపిస్తుందన్నా. అరే లైవ్ లా కనిపిస్తుంది అంటే ఆడికి పోయి చూడొచ్చు కదా.
అరే షూలతో అందుకే పడ్డావా నా కొడతా పడ్డావా ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య నో 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 కటింగ్ బాత్ జోక్ అసలు యాక్చువల్లీ చెప్పండి కాదు కాకపోతే ఈ వారాలు ఈ తుఫాన్లో మీరు ఇంత ఇక్కడ ఒక్కరిని గెలిచాడు ఏ మీరు మీ ఓవర్ యాక్టింగ్ తీసేసారు ఫస్ట్ గెలిచినట్టు కేపీఆర్ నేను ఇద్దరం కలిసి గెలిచినాం అక్కడ అప్స్ అండ్ డౌన్స్ లో ఒకరికొకరం హెల్ప్ చేసుకున్నాం అనమాట హెల్ప్ చేసుకొని మాట్లాడుకుంటా మేము పార్టిసిపేట్ చేసినాం. సరే మరి నువ్వు 5,000 నువ్వు 5,000 కెమెరా పట్టుకున్నా నాకు ఇది ఇది చాలా పెద్ద అసలు చెప్పాలంటే ఇది ఒక బ్లాగ్ అన్నా అయితే ఒక మాట చెప్పాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎమోషనల్ మనోళ్ళకి మనమే సపోర్ట్ చేయాలి. అయ్యో నేను ఒకటి చెప్తా అయినా ఈడ ఒక పెద్ద స్నేక్ ఉందానా ఇక ఈ స్నేక్ ఏం చేసింది తెలుసా తుందర కాలికి దెబ్బకి రక్తం కూడా వస్తుంది. కాలు దెబ్బతాకి ఏవో రక్తం వస్తుంది ఒకసారి చూస్తుంటే సారీ పడ్డా ఆడ తుఫాన్లా ఇంకా చూడగల కనిపిస్తుంది కానీ ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ ఉంది. ఒక్కసారి అక్కడ నుంచి కాలు జారిందంటే డైరెక్ట్ కింద వచ్చి పడతాం. ప్రాణాలతో ఉంటామో లేదో కూడా తెలియదు. కానీ ఆడ కూడా ఎందుకు రిస్క్ చేసినామంటే 10,000 కోసం చేసినాం రిస్క్ ఒక్క రూపాయి కూడా తీసుకున్నాం ఎవరి దగ్గరికి. రిస్క్ ఎందుకు చేసినామంటే రిస్క్ లో ఉన్న ఏమంటారు ఎక్సైట్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఎన్ని ఉండదు. లైఫ్ లో రిస్క్ లేని మసాలా లేదు. అందరూ రిస్క్ చేయండి కానీ చూసి చేయండి కానీ సేఫ్ గా ఉండండి. ఒక్క నిమిషం నేను ఒక స్నేక్ గురించి చెప్తా అయినా ఇక ఈ స్నేక్ ఏం చేస్తుంది తెలుసా నువ్వు ముంగడు పోతే బెన్నర్ బాయ్ అయితే గెలవబోతున్నా 10,000 మనకు దావతిస్తాడు అంటుండు కేప్ అన్న ముంగడు రాగానే కేప్ అన్న గెలవబోతున్నాడు కేప్ అన్నకు సపోర్ట్ చేస్తుండు మీరు ఒక్కసారి బెనర్ బై ఎట్లాంటి ఇంత పెద్దగా మనకి ఇంత రిస్క్ చేసి తుఫాన్ లో మీరు చేసిరంటే నాట్ జోక్ చెప్పండి ఏం ఫీల్ ఎట్లా ఫీల్ అవుతుంది ఇది అసలు ఎక్కడము నరం విషయం కాదు ఎక్కడ నరం విషయం కాదు ఇది అర్థమైందా ఇది ఎట్లా 45 డిగ్రీ యాంగిల్ ఉంది మనకి చూస్తే నార్మల్ అనిపిస్తుంది మనకి కానీ మేమిద్దరం పెట్టుకున్నాం టెంపరేచర్ ఎక్కింది ఆ ఫోన్ ఎగిరిపోతుంది ఆ ఫోన్ పోతుంది వాటర్ రెసిస్టెంట్ రీచ్ అయ్యేటోళ్ళం వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మాకెందుకు దెబ్బలు తగులుతాయి అనుకొని మన రిటర్న్ రాకేసి సో లైఫ్ లో ఎంజాయ్మెంట్ చేయాలి అడ్వెంచర్ చేయాలి రిస్క్ ఎక్కువ చేయొద్దు ప్రాణాల కంటే రిస్క్ ఎక్కువ చేయొద్దు అన్నమాట. 220 అయితే వీలు కొట్టచ్చు చూసినట్టయితే ఇంత పెద్ద తుఫాన్ లో వీళ్ళు ఎక్కారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఇది ఒక బ్లాగ్ కాదు ఇది ఒక అడ్వెంచర్ చేసారు మన వాళ్ళు ఒక్కసారి వీడియోస్ అందరూ క్లాప్ చేయాలి సో మీరైతే చూసుకోవచ్చు హరీష్ అన్న అయితే పేడ్ ఆర్టిస్ట్ అడవిలా గుండెల మధ్యలో ఇక్కడ వాటర్ ఫాల్స్ స్విమ్మింగ్ చేసుకుంటా ఈ ట్రెక్కింగ్ చేసినామంటే నెక్స్ట్ లెవెల్ అసలు ఈ వ్లాగ్ అసలు నాకైతే వ్లాగ్ ఫుల్ ఎనర్జీ వస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు పైన వర్షం పడుతుంది కింద వాటర్ స్విమ్మింగ్ చేస్తున్నాం ట్రెక్కింగ్ చేసినాం. నేనేమో వీడియో క్లియర్గా చెప్పాలంటే కానీ నా కాళ్ళ బలం లేదు సార్ లిటరల్ ఎప్పుడు కూర్చోవాలా అని చెప్పింది నాకైతే నా నడుపు నా కాళ్ళు మొత్తం పోయినాయి బాయ్. రైట్ రోల్ యాంకరింగ్ చేస్తున్నా నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఒక్కసారి వాన చూసినట్టు అటు తిప్పు నా ముఖం ఏముంది నీ ముఖంలో ఉంది అటు తిప్పు ఒక్కసారి చూడండి ఇట్స్ నాట్ ఎ జోక్ మన కేపీఆర్ ఒక పెద్ద ట్యాక్స్ కొట్టేసి సపోర్ట్ చేయాల్సింది కోరుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.